మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, ఈ వీడియో జస్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళ కోసమే గాదు. లేని వాళ్ళు గూడా నేను చూపెట్టబోయే ఆసనాలు అండ్ ప్రాణాయామం జేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఈ థైరాయిడ్ రాకుండా మిమ్మల్ని కాపాడతది. అండ్ ఎస్పెషల్లీ ఎవరికైతే వాళ్ళ జెనెటిక్స్‌లో ఈ థైరాయిడ్ ఇష్యూ ఉందో, మీకు ఇప్పుడు థైరాయిడ్ రాకపోయినా గూడా ఈ ఎక్సర్‌సైజెస్‌ని చేయండి. సో దట్ మీకు ఇన్ ద ఫ్యూచర్ ఈ ప్రాబ్లమ్ రాకుండా మిమ్మల్ని ఈ ఆసనాలు, ఈ ప్రాణాయామం కాపాడతది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాము ఇన్ డెప్త్‌గా. అండ్ దానితో పాటు యోగా ద్వారా దీన్ని ఎట్లా తగ్గించుకోవాలో కూడా తెలుసుకుందాము. సో బేసికల్‌గా మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హెల్త్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్ జస్ట్ దాన్ని పైపైన సర్ఫేస్ లెవెల్‌లో సాల్వ్ చేసేసుకుంటే అయిపోతది. ఏదో ఒక టాబ్లెట్లు ఏసుకొని అని అనుకుంటే అవ్వని పని. ఎందుకంటే మీరసలు అది ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? దాని రూట్ కాజ్ ఏంది? దాన్ని రూట్ లెవెల్‌లో ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలని తెలుసుకోవడమే బెస్ట్ సొల్యూషన్. అండ్ అట్లా తెలుసుకున్నట్టయితేనే మీకు పర్మనెంట్‌గా ఏమి టాబ్లెట్లు లేకుండా పర్మనెంట్‌గా సొల్యూషన్ దొరుకుతదనమాట. సో ఈ వీడియోలో ఏందంటే నేను అట్లనే మీకు ప్రాపర్‌గా అసలు థైరాయిడ్ ఎందుకొస్తుంది? దాన్ని ఎట్లా తగ్గించుకోవాలనేది ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చేస్తా అనమాట. సో ఫస్ట్ అసలు ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ థైరాయిడ్ అనేది మన థ్రోట్ రీజియన్‌లో ఉంటది. ఇదొక బటర్‌ఫ్లై షేప్‌లో ఉంటదనమాట. ఇదేందంటే మెయిన్‌గా 2 హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తది. T3 అండ్ T4 అని. ఈ హార్మోన్స్ డ్యూటీ ఏందంటే మన బాడీలో మెటబాలిజం అనేది కరెక్ట్‌గా జరుగుతుందా లేదా అని చూసుకోవడమే దీని కర్తవ్యం. సో మెటబాలిజం అంటే ఏందని మీకు డౌట్ వస్తది. మెటబాలిజం అంటే ఏందంటే మనం తింటున్న ఫుడ్ ఏదైతే ఉందో అది ఎనర్జీలోకి కన్వర్ట్ అయ్యే ప్రాసెసే మెటబాలిజం. ఎప్పుడైతే ఈ మెటబాలిజం అనేది సరిగ్గా జరగదో మనము వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనం ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వదనమాట. ఎప్పుడైతే ఈ మెటబాలిజం ఎక్కువ ఓవర్‌గా అయిపోతదో మనము ఎంత తిన్నా కూడా లావు అవ్వము. ఎంత తిన్నా కూడా మజిల్ గెయిన్ అవ్వదు. సో ఇది మెటబాలిజం. చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. సో థైరాయిడ్ మాల్ ఫంక్షనింగ్ అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయదో దాన్ని థైరాయిడ్ మాల్ ఫంక్షనింగ్ అంటాము. ఇందులో 2 ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటేమో హైపోథైరాయిడిజం, ఇంకొకటేమో హైపర్ థైరాయిడిజం. మనం జనరల్‌గా ఇండియాలో చూసుకున్నట్టయితే చాలామందికి వచ్చేది ఇది హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజంలో ఏందంటే ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ అవసరంకి తగినంత హార్మోన్స్‌ని రిలీజ్ చేయనప్పుడు హైపోథైరాయిడిజం అంటారనమాట. ఇందులో ఏమైతదంటే మీ బాడీ లేజీగా ఫీల్ అవ్వడము, మీరెంత నిద్రపోయినా కూడా మీరు ఇంకా నిద్రపోబుద్ధి అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడము, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, టైర్డ్‌నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ హైపోథైరాయిడ్. హైపర్ థైరాయిడ్‌లో వచ్చేసి మీకు ఫాస్ట్‌గా ఆకలేయడము, తర్వాత టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషను, తర్వాత మీరు ఎంత తిన్నా గూడా మీరు వెయిట్ గెయిన్ అవ్వకపోవడం, ఇవన్నీ హైపర్ థైరాయిడ్ క్వాలిటీస్ అనమాట. సో మీ సింప్టమ్స్ ఏవైనా గానివ్వండి, మనము రూట్ కాజ్‌ని గాని మనము అడ్రెస్ జేసినట్టయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్‌ని మనం రిజాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతది. సో ఇప్పుడు మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సినది ఏందంటే, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ రావడానికి థైరాయిడ్ గ్లాండ్ ఒక్కటే కారణం గాదు. దీనికి మించి ఇంకొక గ్లాండ్ ఉందనమాట. దాని పేరే పిట్యూటరీ గ్లాండ్. దీనికి మించి అని ఎందుకు అంటున్నా అంటే, ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ థైరాయిడ్ గ్లాండ్‌కి సిగ్నల్ పంపిస్తదనమాట. ఎంత హార్మోన్స్ రిలీజ్ చేయాలి అనేది. సో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అరే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది గదా! థైరాయిడ్‌కి రిలేటెడ్ టాబ్లెట్స్ ఏసుకుంటే సరిపోతదేమో అని అనుకుంటారు. కానీ అదొక్కటే గాదు. ఎప్పుడైతే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే మన బ్రెయిన్ కింద ఉంటదో ఇది కరెక్ట్‌గా సిగ్నల్ పంపియకపోతే గూడా ఈ థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో ఈరోజు వీడియోలో ఏందంటే నేను ఈ పిట్యూటరీ గ్లాండ్‌ని గూడా స్టిమ్యులేట్ జేయడం కోసం కొన్ని ఆసనాస్ చూయిస్తాను. సో లాస్ట్ వరకు ప్రాపర్‌గా వీడియోని జూసి జస్ట్ చూడడం ఒక్కటే గాదు, చూసి దాన్ని ఫాలో అవ్వండి. అప్పుడే రిజల్ట్ వస్తది. ఏదో చూసేసినాం గదా అయిపోయింది అన్నట్టు గాకుండా దాన్ని చూసి ఫాలో అవ్వండి. అప్పుడే మీకు సరైన రిజల్ట్స్ వస్తాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ టు ది మ్యాట్. సో నేనేందంటే మిమ్మల్ని భయపెట్టకుండా ఏదేదో పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ ఆసనాస్ చెప్పేసి అరే ఏంది మాతోని అవ్వని ఆసనాలు చెప్పిస్తుండేంది అన్నట్టు కాకుండా బిగినర్ లెవెల్‌లో ఈజీగా చేసుకునే విధంగా నేను చూయించబోతున్నాను.
సో మీరు చూడడమే కాకుండా దాన్ని చూసి ప్రాక్టీస్ చేయండి. అండ్ అదొక్కటే కాకుండా ఎప్పుడో ఒక అమాసకో, పుణ్యానికో చేసి సార్ మాకు తగ్గుతలేదు సార్, మాతోని అయితలేదు సార్ అంటే కాదు. మీరు రెగ్యులర్‌గా చేస్తే మీ బాడీ దానికి అలవాటయితది. అండ్ అట్లనే అది మీ ప్రాబ్లమ్స్ అనేటివి రిజాల్వ్ అయితాయి. సో ఫస్ట్ ఏంటంటే బిగినర్ లెవెల్ నుండి స్టార్ట్ చేస్తూ మెల్లమెల్లగా అడ్వాన్స్ దాకా తీసుకుపోతా. సో ఒకవేళ మీరు మీ వల్ల అవ్వట్లేదంటే స్టార్టింగ్ చేసుకొని తర్వాత మెల్లమెల్లగా అడ్వాన్స్ వరకు వెళ్ళండి. సో ఫస్ట్ ఆసనం వచ్చేసి ఏంటంటే సేతుబంధ ఆసనము. దీనికోసం ఇట్లా మీరు కిందికి వచ్చేసేయండి, కింద లై డౌన్ అయిపోండి మ్యాట్ మీద. తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ మీ హిప్ని పైకి ఇట్లా లేపండి. ఇక్కడ ఏంటంటే మీరు మీ చిన్నుని మీ థ్రోట్ దగ్గర ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఇట్లా ప్రెస్ చేస్తారో ఇక్కడ మీ థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఒక ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందికి. అలా ఒక 10 టైమ్స్ చేయండి. తర్వాత ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత పైకి వచ్చి హోల్డ్ చేసేయండి ఒక 10 సెకండ్స్ వరకు అండ్ రిలీజ్. ఇప్పుడు దీనికి కౌంటర్ పోజ్ అనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి ఇట్లా బ్యాక్ పైన ప్రెషర్ పడుతుంది కదా, ఆ బ్యాక్ రిలాక్స్ అవ్వడం కోసము మనం ఇట్లా పవనముక్తాసనం కూడా చేసేద్దాము. ఇట్లా 2 కాళ్ళని ఇట్లా ఫోల్డ్ చేసి మీ పొట్టకి దగ్గరగా తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చిన తర్వాత మీ హెడ్ని ఒకవేళ మీకు కుదిరితే మీ హెడ్ని పైకి లేపండి. కొంతమంది లావు ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే ఇక్కడ ఇట్లా 2 చేతులని ఇట్లా హగ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా పట్టేసుకొని ఎంత కుదురుతుంది అంతా ప్రెస్ చేసుకోండి. చాలా మంచిది అనమాట ఆసనం. మీ బ్యాక్ని అంతా రిలాక్స్ చేస్తుంది. దాంతోపాటు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి తగ్గిపోతాయి అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఆసనం వచ్చేసి భుజంగాసనము. ఇది కూడా మీ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో, మీ థ్రోట్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా స్ట్రెచ్ చేసి అక్కడికి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇది చేయడం కోసం ఏం చేస్తారంటే ఇట్లా మీ పొట్ట పైనకి ఇట్లా పడుకోండి. పొట్ట పైన పడుకున్న తర్వాత మీ 2 చేతులని మీ ఛాతి భాగం పక్కన పెట్టేసుకొని శ్వాసని పీలుస్తూ స్లోగా పైకి వచ్చేసేయండి. లుక్ ఎట్ ది సీలింగ్. శ్వాసని వదులుతూ కిందికి వెళ్ళండి. శ్వాసని పీలుస్తూ పైకి, శ్వాసని వదులుతూ కిందికి. అలా ఒక 10 టైమ్స్ చేయండి. అయితే ఇది ఎవరికైతే అసలు చేయడం ఇబ్బంది అవుతుందో, కష్టంగా ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే 2 మోచేతులను ఇట్లా కింద పెట్టేసేసుకొని సింపుల్గా ఇట్లా శ్వాసను పీలుస్తూ పైకి, శ్వాసను వదులుతూ కిందికి. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే మనకు మీరు ఎట్లా చేస్తున్నారు అనేది పాయింట్ కాదు, మీ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అవుతుందా లేదా, ఇక్కడ ఆ స్ట్రెచ్ వస్తుందా లేదా మీ థ్రోట్లో అనేది మనకి ఇక్కడ పాయింట్ అనమాట. సో అలా చేసిన తర్వాత ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత పైకి వచ్చి హోల్డ్ చేసేయండి ఒక 10 సెకండ్స్ వరకు. అండ్ ఎక్స్హేల్ చేస్తూ స్లోగా కిందికి వచ్చిన తర్వాత బాలాసనాలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ ఆసనాలో బ్యాక్ బెండ్ చేసినాం కదా, బ్యాక్ని మొత్తం రిలాక్స్ చేయడం కోసం బాలాసనలో ఒక 10 to 20 సెకండ్స్ రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు థైరాయిడ్ రావడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ పెరిగిపోవడం. అంటే థైరాయిడ్ ఒక్కటే కాదు, వేరే అన్ని రకాల సమస్యలకి మేజర్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ పెరగడము. సో మీరు స్ట్రెస్ని తగ్గించుకున్నారంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూపెట్టిన బాలాసనం ఏదైతుందో దీన్ని మీరు రెగ్యులర్గా చేసినట్టయితే మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. దీన్ని ఒక మెడిటేటివ్ పోజ్ అని కూడా అంటారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆసనము, ఇది కొంచెం అడ్వాన్స్ ఆసనం అనమాట. నేను స్లోగా అంటే ఈజీ వేరియేషన్స్ కూడా చూపిస్తాను అండ్ దాంతోపాటు హార్డ్ వేరియేషన్స్ కూడా చూపిస్తాను. సో దాని తగ్గినట్టుగా మీకు ఏదైతే కుదురుతుందో మీ బాడీ కెపాసిటీకి తగ్గట్టు చేసుకోండి, తొందరపడకండి. ఎందుకంటే తొందరపడడం వల్ల మీకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఆసనం చేయడం కోసము ఫస్ట్ ఇట్లా మీరు మీ 2 మోకాల పైనకు వచ్చేసేయండి. అయితే ఎవరికైతే మోకాల నొప్పులు ఉన్నాయో వాళ్ళు మీ మోకాల కింద పిల్లోస్ని పెట్టుకోండి. సో మీ మోకాలకి కొంచెం సేఫ్గా ఉంటుంది.
దాని తర్వాత ఇట్లా మీ 2 చేతులను మీ నడుము పైన పెట్టేసి స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ నడుముని ముందుకి పుష్ చేస్తూ మీ తల భాగాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీ మొత్తం థ్రోట్ రీజియన్ అనేది ప్రాపర్గా స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరికైతే సివియర్ నెక్ పెయిన్ ఉందో, సర్వైకల్ ఇష్యూస్ ఇక్కడ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయడం బెటరు. ఎందుకంటే ఇట్లా చేస్తున్నప్పుడు అక్కడ మజిల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ముందు చూపెట్టిన ఆసనాలను చేయండి. లేదు ఒకసారి ట్రై చేస్తామంటే ఒక చిన్న ఇట్లా కింద కూర్చొనే ఇట్లా హెడ్ని వెనక్కని చూడండి. మీకేం ప్రాబ్లం అవుతలేదు అంటే మాత్రమే దీనికి వెళ్ళండి ముందుకి, అంతేగాని తొందర పడకండి. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్ వేరియేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇట్లా ఒక యాంకిల్ని పట్టేసుకొని హోల్డ్ యువర్ లెఫ్ట్ యాంకిల్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, లీవ్ యువర్ రైట్ హ్యాండ్ ఫ్రీలీ అండ్ సిట్ డౌన్. మీ టోస్ కూడా ఇట్లా టక్ ఇన్ చేసి ఉండాలి. సో ఇన్హేల్ చేస్తున్నప్పుడు స్లోగా కమ్ అప్ వైల్ పుషింగ్ యువర్ హిప్ ఫార్వర్డ్. While exhaling, slowly come down. Inhale up, exhale down, inhale up and exhale down. సో ఇదే. సో ఫైనల్గా ఇన్హేల్ చేసి ఒక 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేయండి ఇక్కడ, అండ్ స్లోగా కిందికి రండి. ఇందాక చెప్పినాను కదా పాయింట్, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ బిగినర్ వర్జన్ చేసి ఒక కొన్ని రోజులు అయినాక మీకు అలవాటు అయినాక ఈ వర్జన్లోకి రండి. సో దీని తర్వాత ఇంకొక వేరియేషన్ వచ్చేసి, మీ 2 యాంకిల్స్ని మీరు 2 చేతులతో ఇట్లా పట్టేసుకొని శ్వాసని పీలుస్తూ వెనక్కి బెండ్ అయిపోండి. 1, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up and hold for 10 seconds and slowly come down. సో ఈవెన్ ఇది చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఒకవేళ ఇక్కడ కింద కూర్చొని ఇట్లా పైకి మీ హిప్ని ఇట్లా లేపడం ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, డైరెక్ట్ ఇట్లా పైన ఉండే 2 చేతులని ఇలా వెనక్కి తీసుకెళ్ళి యాంకిల్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇది కొంతమందికి ఈజీ ఉంటుంది, కొంతమందికి హార్డ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే అందరూ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ వేరియేషన్ చూపిస్తున్నాను. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ చైల్డ్ పోజ్లో రిలాక్స్ అయిపోండి. మళ్ళీ బాలాసనాలు ఒక 10 సెకండ్స్ వరకు. 10 సెకండ్స్ వరకు రిలాక్స్ అయిపోయినాక కింద కూర్చొని పోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, సో ఫైనలీ లెట్ స్టార్ట్ అవర్ ప్రాణాయామ ప్రాక్టీస్. సో ఈరోజు నేను చూపెట్టబోయే ప్రాణాయామ ఏంటంటే బ్రాహ్మరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేసినప్పుడు మీ మొత్తం థైరాయిడ్ గ్లాండ్, మీ థ్రోట్ రీజియన్, మీ చెస్ట్ రీజియన్, మీ హెడ్ రీజియన్లో సర్టెన్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ వచ్చి మీ థైరాయిడ్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అయ్యి కరెక్ట్గా హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. దానితో పాటు మీ పిట్యూటరీ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. స్టార్టింగ్ చెప్పిన కదా పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఇంపార్టెన్స్, అది కూడా మంచిగా ఇంప్రూవ్ అవుద్ది. సో ఇది చేయడం కోసం ఏదైనా ఒక కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. కంప్లీట్లీ మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి. మీ శ్వాసని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ స్లో అండ్ డీప్ బ్రీదింగ్. నౌ లెట్స్ బిగిన్ ద ప్రాక్టీస్. ఇది చేయడం కోసం మీ థంబ్ ఫింగర్స్తో అన్న మీ ఇండెక్స్ ఫింగర్స్తో అన్న మీ 2 చెవులని ఇట్లా క్లోజ్ చేసుకొని హమ్మింగ్ బీ సౌండ్ చేయాలన్నమాట. ఇలా స్లోగా చేయాలి, మొత్తం ప్రెషర్ పెట్టకండి. ఏదో చేయమన్నాను కదా అని ఇట్లా చేయకండి. కొంచెం ఫేస్ కూడా ప్రశాంతంగా పెట్టి, వాయిస్ కూడా ఎవరన్నా వింటే వాళ్ళకి ప్రశాంతంగా అనిపించాలి, కానీ ఏంది ఇట్లా చేస్తుండ అనిపించొద్దు. నీట్గా చేయండి, ప్రశాంతంగా చేయండి, స్లోగా చేయండి. అప్పుడు మీకు బెనిఫిట్ ఇంకా బాగా వస్తుంది. సో ఇది ఏంటంటే ఒక 10 to 12 టైమ్స్ వరకు చేయండి మీ ఓపికకు తగినట్టు. ఇనిషియల్ ఒక 5 to 6 టైమ్స్ స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా మీరు ఒక 1 minute కూడా చేసుకోవచ్చు. మీరు ఎంత చేసుకుంటే మీకే అంత మంచిది. సో ఇది అండి ఈరోజు వీడియో. ఒకవేళ
మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే కింద కమెంట్లో చెప్పండి. అది చూసి నేను సంతోషపడతారే వీళ్ళకి ఉపయోగపడుతున్నాయి మన వీడియోలు, ఇంకా మనం చేయాలి అని నాకు కూడా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది. సో దట్ ఈస్ ఫర్ టుడే guys. Let's meet again in the next video with another beautiful topic, and also let me know on which topic you want to gain more knowledge about. Bye.